అందరికీ నమస్కారం. మనం ఈరోజు తోకలేని తిమ్మరాజు అని చిట్టి కథల తరంగాల్లో చదువుకుంటున్నాం గదా! ఒక చిట్టి కథ చదువుకుందామే. ఏయ్ పిల్లలు, తిమ్మన్న అంటే తెలుసా మీకు? కోతి. కోతిని తిమ్మన్న అని పిలుస్తారు. ఈ తిమ్మన్న కోతి మూకలకి రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉంటుంది. మిట్ట అంటే ఏంటంటే పెద్ద ఎత్తుగా ఉండే ఒక గుట్ట అనమాట. దాని మీద చెట్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. దాని మీద ఉంటూ ఉండేది. అది చేసే దొండగాలు ఇన్ని అన్నీ కావు. పిల్లలేమిటి పెద్దలేమిటి, దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకొని, కోతులన్నిటిని వెంటేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిని మిగతా కొరికి కింద పారేసి చెట్లన్నీ పాడు చేస్తూ ఉండేది. ఓ రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. అంటే అదొక విలేజ్ అనమాట. ఆ ఊరి పేరేంటి? తిమ్మపల్లె. అక్కడికి వచ్చి ఒక పాడుపడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుందనమాట. తిమ్మన్న పొడుగాంటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ ఉంది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మనకి తెలియదు. నాగజముడు అంటే ముళ్ళ మొక్క. ఆ ముళ్ళ మొక్క ఉన్న సంగతి, పెద్ద ముళ్ళ మొక్క ఉన్నదనమాట. ఆ సంగతి పాపం ఈ కోతికి తెలియదనమాట. ఇంతలో ఒక పల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరేశాడు. జామకాయ తీసుకోవడానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకొని తిందామని కూర్చుంది. ఇంకేముంది, అక్కడ ఒక ఈ రక్కిస ముళ్ళు అంటారు. నాగజముడికి ఉండే ముళ్ళుని రక్కిస చెట్లు అని కూడా అంటారు వాటిని. ఆ రక్కిస ముళ్ళుండి తోక మొదట్లో గుచ్చుకుంది. అంతే, ఈ కోతి కేవ్వన కేక వేసి ఎగిరి అవతలకి దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎంతో కష్టపడింది కానీ అది రాలేదు. ఎన్ని తిప్పలో పడింది, రాలే. తిమ్మన్న ఇలా అవస్థపడుతుంటే ఆ ఊరు మంగలి తిమ్మప్ప, వాడి పేరు తిమ్మప్పే. ఆ ఊరు పేరు చూసారా? తిమ్మపల్లె. ఆ మంగలి పేరేంటి? తిమ్మప్ప. ఈ కోతి పేరేంటి? తిమ్మన్న. భలే బాగుంది కదా ఇది. ఆ తిమ్మప్ప ఆధారనే పోతూ తిమ్మన్నను చూచాడు, ఈ కోతిని చూచాడు. చూచి, అదేమిటో తిమ్మన్న, ఏమిటలా పిక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడు ముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అని చెప్పిందనమాట. ఓస్, ఇంతే కదా, నేను తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓ ఇంతే కదా భాగ్యం, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, రాతి బండక మళ్ళీ కూర్చుంటా, రాయిలాగా కూర్చుంటా, సరేనా అన్నది తిమ్మన్న. మంగలి పొదిలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట ఒక బొచ్చును గొరగబోయాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాట ఎగిరిపడింది. ఇంకేముంది, తోక సర్రని తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగళ చెయ్యి లంకించుకొని, ఓరిని చెయ్యి విరగా, తిమ్మన్న రాజు తోక తెగగోయటానికి నీకు చేతులెలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే కత్తైనా ఇచ్చిపో అనేసి గోలబెట్టింది. తిమ్మన్న, ఇందులో నా తప్పే ఉంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేమన్నా కావాలని తెగ్గోసానా? నా బతుకు ఈ కత్తితోనే ఉందే, అది ఇస్తే నాకైతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. మంగలంటే తెలుసా అండి? మంగలంటే పిల్లలు మనకి హెయిర్ కట్ చేసేవాడు అనమాట. హెయిర్ కట్ చేసేవాడిని మంగలి అంటారు. ఆ హెయిర్ కట్ చేయడానికి వాడికి కత్తి కావాలి కదా, ఆ కత్తి కాస్త నేను తీసేసుకుంటానని గోల పెడుతోంది. నువ్వు బతికితేనే నాకేమిటి, చస్తే నాకేమిటి, నా తోక కోసినందుకు నీకు ఇదే శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతులను కత్తి లాక్కొని పారిపోయింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించి కానీ కనిపించలేదు. ఇంతలో అక్కడికొక మామిడి పళ్ళు అమ్మే అమ్మాయి పళ్ళ బుట్ట అనమాట. తట్ట అంటే బుట్ట, దాన్ని నెత్తిన పెట్టుకొని వచ్చి
చెట్టు నీడలో కూర్చొని తట్టలోని పండు ఒకటి తీసుకొని తినటం మొదలుపెట్టింది. తిమ్మన్న అంటే ఆ కోతి అనమాట. ఆ అమ్మాయితో, అమ్మాయి అమ్మాయి అదేమిటి అట్లా నోటితో కొరుక్కుని తింటావే, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకొని తినరాదు అన్నది. తిమ్మన్న, బీదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది పండ్లు అమ్ముకునే అమ్మాయి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాయలు కోసుకుని తిను, ఇంతలోకే ఏం మరిగిపోతుంది గనకనా అని ఈ తిమ్మన్న కత్తి ఇచ్చింది. పళ్ళు అమ్మినే 4-5 పళ్ళు కోసుకుని తిన్నది. పండ్లు అమ్మే అమ్మాయి 4-5 పళ్ళు కోసుకుని తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని ఈ కోతి చూస్తోంది. ఈ పండ్లు అమ్ముకునే అమ్మాయి తిరిగి కత్తి తిమ్మనకి ఇచ్చింది. తిమ్మన్న కత్తి వంక చూచి, ఎంత నంగరాచివమ్మ, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే, నేను ఇచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ బుట్ట నాకు ఇచ్చేసి వెళ్ళు అన్నది. తిమ్మన్న కోతి దర్జాగా. పాపం పళ్ళమ్ముకునే అమ్మాయి బాధపడింది. తిమ్మన్న, నేనేం గొంతులో కొట్టుకొని ఈ కత్తి తీసుకొని ఏదో ఈ పళ్ళు అమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకొని పోసుకోవాల్సిన దాన్ని నేను, నా నోట్లో మట్టి కొట్టకమ్మా అని పళ్ళు అమ్ముకునే అమ్మాయి బాధపడింది. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే పండ్ల బుట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని ఈ పళ్ళమ్ముకునే అమ్మాయి బాధపడుతుంటే తిమ్మన్న ఆ బుట్ట కాస్త తీసేసుకొని అక్కడి నుంచి పారిపోయింది. ఇందాకేం చేసింది, కత్తి తీసుకొని పారిపోయింది మంగళ దగ్గర. ఇప్పుడేం చేసింది, కత్తి ఇచ్చేసి పళ్ళు తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. పళ్ళ బుట్టతో తిమ్మన్న ఒక పెద్ద పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది. ఎద్దునంటే ఆక్స్ అనమాట. ఆక్స్ని ఆ గడ్డి తినడానికి ఎద్దుని వదిలి అక్కడ కూర్చుందనమాట. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం, ఆకలి అవుతుందా అని అడిగింది ఈ కోతి. అవును తిమ్మన్న, పొద్దున చద్దిబువ్వ కూడా తినకుండా వచ్చాను, ఇవాళ బాగా ఆకలేస్తోంది అన్నది ఆ పిల్ల. అలాగనా పాపం, ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు చాలా ఉన్నాయి, నీకు కావలసినన్ని తీసుకో అని పళ్ళ బుట్ట ఆ పిల్లకిచ్చింది తిమ్మన్న. ఆ పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరుసపెట్టి తినడం మొదలుపెట్టింది. ఇంకా ఆ బుట్టలో 4-5 పళ్ళే ఉన్నాయనగా తిమ్మన్న గైగైమంటూ లేచింది. ఏం పిల్ల, పిట్ట కొంచెం కోతఘనం అన్నట్టు చిన్న పొట్టిగా ఉన్నావు, బుట్టాడు పళ్ళల్లా తిన్నావు, ఏదో దయతలిచి తినమన్నాను కానీ అన్నీ తినేసి కూర్చున్నావు, భలేదానివిలే, నా పళ్ళు నాకు ఇచ్చేసేయి, లేదంటే ఆ ఎద్దుని ఇచ్చేయి అన్నది కోతి. పాపం పిల్ల బిక్కమొహం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోప్పడతావు, నువ్వు తినమంటేనేగా నేను తిన్నాను, ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మ నాన్న నన్ను చితకబొడుస్తారు, బాగా కొట్టేస్తారు తిమ్మన్న, నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల ఏడుస్తూ. కానీ తిమ్మనకి జాలేం కలగల. పిల్ల చేతిలో ఉన్న తాడు తీసుకొని ఆ ఎద్దుని ఆక్స్ని లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్ల పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దుని తీసుకొని వస్తుంటే తిమ్మన్నకి ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది, రెండో ఎద్దు లేదు. ఒక గానుగ అంటే నూనె తీస్తారనమాట. ఆ కర్రలకి ఒక చివరేమో ఈ ఆక్సల్ని కడతారు, ఒక చివర అది పెద్ద ఇదిగా ఉంటుంది గానుగలాగా. అందులో ఈ వేరుశనగ పప్పులు ఇట్లాంటివన్నీ పోసి, నువ్వులు కానీ ఏదైనా పోసి, నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఇట్లాంటివన్నీ తీస్తూ ఉంటారు. మనకు వచ్చే రిఫైన్డ్ ఆయిల్స్ అవన్నీ తీస్తూ ఉంటారనమాట, తయారు చేస్తూ ఉంటారు. వాడి పేరేంటి, అది చేసేవాడి పేరు తెలకవాడు, నూనెను అమ్మేవాడి పేరేంటి, తెలికవాడు అంటూ ఉంటారు. వాడు గానుగని లాగుతూ ఉన్నాడు. అంటే రెండో ఎద్దు లేదు కదా వాడికి, అందుకని వాడే ఆ కాడిని లాగుతూ ఉన్నాడు. ఏమండోయ్ తెలికల బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి చేస్తున్నారు,
అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చిపోయింది, గానుగా ఆడితేనేగా నాకు డబ్బులు వచ్చేది, అందుకని నాకు ఈ కర్మ అన్నాడు ఆ తెలికవాడు. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది, కావలిస్తే ఇవాళకి నీ గానుగా ఆడించుకో అన్నది తిమ్మన్న. చాలా మంచివాడు తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దుని నీకు ఇస్తాలే అన్నాడు ఈ నూనె అమ్ముకునేవాడు. తిమ్మన్న సాయంత్రం తెలికవాడి దగ్గరికి వచ్చింది. తెలికవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక యగాదిగా చూసి, ఏమాయ్ తెలికల బావా, డొక్కలు పీక్కుపోయేదాకా బాగా పని చేయించుకొని ఇస్తున్నావా నా ఎద్దును నాకు? చూడు, ఇప్పుడో కాసేపటికో చచ్చేట్లుంది, నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వుల నూనెంతా నాకు ఇచ్చేయి అన్నది. తెలకలవాడు బాధపడ్డాడు. అయ్యో, ఏంటి తిమ్మన్నా ఇలాగనటం నీకేమైనా న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే, నూనె ఇవ్వకపోతే వాళ్ళు నన్ను బతకనివ్వరు, క్షమించు, నూనె ఇవ్వలేనన్నాడు. ఏమిటి ఇవ్వలేవు, ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె పోసిన గిన్నెని నెత్తిన పెట్టుకొని పరిగెత్తింది. తిమ్మన్న నూనె గిన్నె నెత్తిన పెట్టుకొని వస్తుంటే దోవలో ఒక ముసలమ్మ అట్లు పోస్తోంది. అట్లంటే తెలుసా మీకు? దోశలు పోస్తోంది. అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే కానీ కమ్మన వాసన రాదేంటి? ఇలాంటివి ఎవరు కొంటారు? నీ దగ్గర మంచి పప్పు నూనెతో దోశలు తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనడానికి అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కానీ బీదదాన్ని, నా దగ్గర డబ్బులే ఉన్నాయి, మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి కొనుక్కోను అనంది అవ్వ. అవ్వ, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర, ఇదిగో ఈ గిన్నె నిండా మంచి నూనె ఉంది, నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పోయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది. ఈ గిన్నెలో ఉన్న నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ ఈ గిన్నె తిరిగి తిమ్మన్నకి ఇచ్చేసింది. తిమ్మన్న ఈ గిన్నెలోకి తొంగి చూసి, అవ్వా, ఏమనుకున్నా భలేదానివే, ఈ కాస్త నూనెను నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది, అందుకొని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకి ఏం చేయాలో తోచల. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే కానీ తిమ్మన్న వదలడనుకొని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని తిమ్మన్న దోశలన్నీ చేతిలో పుచ్చుకొని పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి, ఈ కోతికి, ఒక మనిషి డోలు మోసుకొస్తూ కనిపించాడు. రండోలు. ఏం రండో బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. అంటే పెళ్ళిలో వాయిచ్చే డ్రమ్స్ ఉంటాయి కదా, దాన్ని పూర్వం రండోలు అని పిలిచేవారు. ఎవరు పిలిచేవారు? రండోలు. ఆ డ్రమ్ముని అనమాట, డ్రమ్స్ వాయిస్తారు కదా పెళ్ళిళ్ళలో, వాటిల్లో పెద్ద పెద్ద వాళ్ళు డ్రమ్స్ వాయిస్తారు కదా, మేళం వాయిస్తారు కదా, దాన్ని రండోలు అంటారు. ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికైనా తిమ్మన్నా, పక్క ఊర్లో పెళ్ళికి పిలిచారు అన్నాడు రండోలు వాడు. సరేనని ఇద్దరు కలిసి నడుస్తున్నారు. ఇంతలోకి ఒక ఏరు దగ్గరికి వచ్చారు. ఏరంటే తెలుసా మీకు? చిన్న అదేంటి పాండ్ అనమాట. పాండు దగ్గరికి వచ్చారనమాట. అంటే పాండు దగ్గరికి వచ్చేటప్పటికి తిమ్మన్న రండోలు వాడితో, ఓ రండోలు బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ, కమ్మని దోశలు కాసిన తిని ఆ ఇట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదా అన్నది. నిజమే, కానీ ఈ నట్టనడువులో మనకి దోశలే ఆకాశం నుంచి రాలుతాయా అన్నాడు రండోలు వాడు. ఆకాశం నుంచి రాలటం ఎందుకోయ్, మన దగ్గర లేకపోతే కదా, ఇగో నా దగ్గర బోలెడు కమ్మడి దోశలు ఉన్నాయి, కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని రండోలు వాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోశలు తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఈ కోతి మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. రండోలు వాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా తినేశాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కొంచెం దోశలు తినమంటే అన్నీ తినేసావా, నా దోశలన్నా నాకు ఇచ్చేయి, లేదంటే నీ డోలన్నా నాకు ఇవ్వు అన్నది. డోలు వాడు గుడ్లు ఒప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కడం చేత అతనికి నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు.
ఏం చేయటంరా భగవంతుడా అని చూస్తుండగా తిమ్మన డోలు లగ్గించుకుని డోలు తీసుకొని పరుగు పరుగున వెళ్ళిపోయింది. తన కోతిల దగ్గరికి వచ్చేసింది. కోతులన్నీ తిమ్మన రాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేసాయి. సలాం అంటే ఏంటి తెలుసా? నమస్కారం చేసాయి. కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే, అంతా కూర్చోండి అని తిమ్మనరాజు బావి మీదకి ఎక్కి డోలు మీద దరువేస్తూ డ్రమ్స్ మీద కొడితే చప్పుడు వస్తుంది కదా చక్కగా, అలాగా డోలు మీద కొడుతూ ఇలా పాట పాడాట. ఎలాగా? తోకపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి పళ్ళు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఎద్దు పోయి నూనె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, నూనె పోయి దోశలొచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, దోశలు పోయి డోలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ 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 ఢామ్, ఢామ్ 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 అంటూ ఇది వినగానే కోతులన్నీ సంతోషంతో ఎగిరి గంతులేయటం మొదలుపెట్టినాయి. అడవి అంతా కోతల గోలతో మారు మోగిపోయింది. బాగుందా ఈ కథ? కథ కంచికెళ్ళిపోయింది. మనం ఇంటికి వెళ్ళిపోదాం. టాటా బాయ్. పిల్లలు, మీకు అందరికీ నచ్చితే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? బంగారు తండ్రి.